ఇవాళ విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. చీపురుపల్లి మండలం రావివలసలోని పైలపేటలో నేరుగా ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తారు సీఎం. చీపురుపల్లి సిహెచ్సిలో వర్చువల్ గా హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తారు సీఎం చంద్రబాబు. మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ మనకు అందిస్తారు. శ్రీధర్. జ్యోత్స్న, ఈ రోజు విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు అయితే పర్యటనిస్తారు. ఇందులో భాగంగా చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి రావివలస పైలపేట గ్రామాల్లో అయితే ఏదైతే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమాల్లో అయితే పాల్గొంటారు. ప్రధానంగా చూసుకుంటే కనుక సీఎం ఉదయం 11:30కు అయితే 11:10 గంటలకైతే రావివలస గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కి అయితే చేరుకుంటారు. అక్కడ నుండి చీపురుపల్లి సిహెచ్సికి చేరుకుని హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ఆ తర్వాత ప్రజావేదిక వద్ద 12 గంటలకు చేరుకుని 1 గంట వరకు ప్రధాని మోడీ గారి ఏదైతే ఉందో హెచ్పివి వ్యాక్సిన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అయితే వర్చువల్ పాల్గొంటారు. అయితే ప్రస్తుతం ఏదైతే రావివలస ప్రజావేదికతో ఆ సభలో ప్రసంగించిన తర్వాత ఆ పైలపేట గ్రామంలో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నారో ఆ లబ్ధిదారులకైతే ఆ పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే ఇవ్వనున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. ఇప్పటికే అక్కడ చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావుతో పాటు పార్టీ శ్రేణులు అయితే అక్కడ చేరుకున్నాయి. ఎందుకంటే ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం జిల్లాకు 2వ సారి రావడం, అలాగే చీపురుపల్లి నియోజకవర్గం ఏదైతే మాజీ మంత్రి అలాగే పాలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు నియోజకవర్గానికి రావడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపే విధంగా ఉందని చెప్పేసి అక్కడ టీడీపీ శ్రేణులు అయితే భావిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే జిల్లాతో పాటు చీపురుపల్లి నియోజకవర్గంలో ఏవైతే ఆవిష్కృత సమస్యలు కావచ్చు, అలాగే ఏవైతే పెండింగ్ పనులు పూర్తి స్థాయిలో ఏవైతే ఉన్నాయో ఆ చీపురుపల్లి నియోజకవర్గంలో సంబంధించినటువంటి పూర్తి స్థాయి అభివృద్ధి ఏవైతే కావాల్సి ఉన్నాయో అవన్నీ కూడా అడిగి తీసుకుంటామని చెప్పేసి టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నాయి. మొత్తం మీద సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే జరిగాయి. జ్యోత్స్న. రైట్ శ్రీధర్.